గోంగూర పచ్చిరొయ్యల పచ్చడి హిట్ కాంబినేషన్ కదూ! సో, ఈ ట్రెడిషనల్ రెసిపీ మా నానమ్మ గారిది. మా అమ్మని అడిగితే చేసి పెట్టమని యాజ్ ఇట్ ఈజ్ టేస్ట్ అయితే దింపేశారు. సో, ఈ రెసిపీని మీతో కూడా షేర్ చేసుకుందామని మీ ముందుకు పట్టుకొచ్చేసా. సో, గోంగూరలో ఎన్ని రోజులేసుకొని పచ్చడి చేసుకుంటారు కదా! అది ఒక ఎత్తయితే, ఇది ఇంకో ఎత్తు. దీని టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటది. సో, మా ఇంటికాడ ఇలా ఫ్రెష్ గోంగూర అవైలబుల్ ఉంది. మేమైతే అది తీసేసుకున్నాం. మీ దగ్గర ఫ్రెష్ గోంగూర లేకపోతే మనకెలాగో కట్టలైతే దొరుకుతాయి. ఈ గోంగూర కొంచెం పులుపెక్కువ. ఎర్ర గోంగూర అంటాం కదా అది. సో, ఆ గోంగూర అనమాట. దీనికి పచ్చిమిరపకాయలు కూడా ఎక్కువ పడతాయి. సో, పచ్చ గోంగూరకి కొంచెం పచ్చిమిరపకాయలు అనేది తక్కువ పడతాయి. సో, అలా నేను తెచ్చుకున్న గోంగూరని 1కి 2 సార్లు వాటర్ వేసుకొని శుభ్రంగా కడుక్కొని, మేము తీసుకున్న గోంగూరకి ఒక 15 పచ్చిమిరపకాయలు పట్టాయి. ఆ పచ్చిమిరపకాయలు వేసుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని అలా 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో పెడితే చక్కగా మగ్గిపోయింది. సో, ఇప్పుడు మగ్గిపోయిన దాన్ని మనము కుమ్ముకోవాలన్నట్టు పచ్చడి కింద. మేమైతే ఇక్కడ రోలు వాడుతున్నాము. మీకు రోలు అవైలబుల్ లేకపోతే మిక్సర్‌లో అన్నా వేసుకొని పల్స్ మోడ్‌లో పెట్టుకొని మిక్సీ చేసుకోవడమే. సో, కొంచెం కచ్చా పచ్చాగా ఉంటే బావుంటది. సో, ఫస్ట్ అయితే ఇక్కడ అమ్మ పచ్చిమిరపకాయలు వేసేసి దానికి తగినంత ఉప్పు వేసి వాటిని కుమ్ముకున్నారనమాట. కచ్చా పచ్చాగానే కుమ్ముకోవాలి ఇవి కూడా. సో, ఆ తర్వాత మనము మగ్గిపోయింది కదా! గోంగూర కూడా ఉంది. సో, ఎక్సెస్ వాటర్ ఉంటే వేసుకోకుండా అది తీసేసి గోంగూర అంతా వేసుకొని వాటిని కూడా బాగా కుమ్ముకున్నాము. అలా కచ్చా పచ్చగా అది కూడా అలాగే కుమ్ముకోవాలన్నమాట. సో, అలా కుమ్ముకున్న ఈ మిక్చర్‌ని ఒక బౌల్‌లోకి తీసేసుకోవాలి. బౌల్‌లోకి తీసేసుకున్నాక దీన్ని తాలింపు అనేది పెట్టాలి మనం. చూసారా చక్కగా అలాగా ఒక బౌల్‌లోకి తీసేసుకున్నాక తాలింపు పెట్టుకోవాలి. తాలింపు వేయడానికైతే ముందుగా ఒక కడాయి పెట్టేసి దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను. ఈ ఆయిల్ మరిగాక కొన్ని ఆవాలు, జీలకర్ర, అలాగే మినపప్పు కూడా వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక వెల్లుల్లిపాయలు అన్నవి ఎక్కువ పడతాయి. ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సో, అలాగ ఒక గుప్పెడు వెల్లుల్లిపాయలు వలుచుకున్నవి వేసేసుకుని వాటిని కూడా ఫ్రై చేసుకున్నాం. ఫ్రై చేసుకున్నాక 3 ఎండుమిరపకాయలు ముక్కలు కూడా వేసేసుకుని వాటిని కూడా ఫ్రై చేసుకున్నాక కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయాక మేము ముందుగానే రొయ్యల్లో క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యల్లో కొంచెం ఉప్పు పసుపు వేసి పెట్టుకున్నాం. అన్నీ బాగా ఉడికిపోయాయి అనమాట. సో, ఆ రొయ్యల్ని ఈ తాలింపులో కూడా వేసేసుకుని ఒక 2-3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అలా కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఫ్రై అవుతాయి. సో, అప్పుడు కొంచెం తగినంత పసుపు కూడా వేసుకుని ఇంకా 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటే అవి బాగా ఉడికిపోతాయి. ఇప్పుడు మనం పెట్టుకున్నాం కదా గోంగూరని, అది కూడా వేసుకుని అలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని అలా తిప్పుతూ కలుపుతూ ఉంటే బాగా ఫ్రై అయిపోతాయి రెండు. ఆ టేస్ట్ కూడా ఆ పులుపు అన్నది కూడా ఆ రొయ్యలకి బాగా పడుతుంది. సో, అలా ఫ్రై చేసుకోవాలన్నమాట. అలా చేసుకుంటే మన పచ్చడి అన్నది రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎంత ఈజీయో. మనకు అన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటే ఒక 10 మినిట్స్ పని అంతే ఇది. చూసారా అలాగా చక్కగా ఆయిల్ అన్నది పైకి తేలాక మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనము సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి తిన్నారంటే వదిలిపెట్టరు. చూసారు కదా ఎలాగుందో. సో, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే వీడియో లైక్ చేయడం